అందరికీ నమస్కారం. ఈ నెల 17వ తేదీన మన రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు జరగనున్నాయి. అందరికి తెలిసిన విషయం. గత 12 సంవత్సరాలుగా మన తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర మహాసభకు పట్టిన పీడ విరగనుంది. త్వరలోనే మన మిడిదొడ్డి శ్యామసుందర్ గారు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకు ఎన్నికలు జరగాలని చెప్పి 2-3 సంవత్సరాలుగా వివిధ రకాల పోరాటాలు చేస్తున్నారు. లాస్ట్కు కోర్టుల చుట్టూ తిరిగి అడ్వకేట్ కమిషనర్ను అపాయింట్ చేసి ఎన్నికలు వచ్చే విధంగా కృషి చేశారు. మరి ఇప్పుడు ఈ నెల 17న జరగబోయే ఎన్నికలకు మార్పు జరగాలనే ఉద్దేశంతో మన స్టేట్ కౌన్సిల్ సభ్యులు కానీ, మాజీ జిల్లా అధ్యక్షులు కానీ, ప్రధాన కార్యదర్శులు కానీ, కోశాధికారులు కానీ, సీనియర్ నాయకులు కానీ, మహాసభలో దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి అందరి కోరిక ఏంటంటే అమరావతి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి పక్కకు జరగాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు. మరి ఆయన పీడ విరగడ కావాలంటే ఈ నెల 17న జరిగేటువంటి ఎన్నికల్లో మన మిడిదొడ్డి శ్యామసుందర్ అన్నకు ఓటు వేసి గెలిపించాలి. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. మరి మనం ఆర్యవైశ్య మహాసభలో చేయాల్సినటువంటివి చాలా మార్పులు ఉన్నాయి, ప్రక్షాళన చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మరి శ్యామన్న గెలిస్తే తప్ప మనం ఇవన్నీ ప్రక్షాళన చేసుకోలేము. తర్వాత ఏవి కూడా సాధ్యపడదు. ఎందుకంటే మళ్ళీ అదే కోటరీ, అదే ఆయన అంత 10 మంది చేతుల లోపల అయితే మరి మిగతా ఆర్యవైశ్యులందరిది కూడా అస్తిత్వం కోల్పోతుంది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఓటర్ మహాశయులందరూ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. అందరికీ పదాభివందనం. మన శ్యామన్నకు మీ ఓటక్కు వినియోగించుకొని శ్యామన్నకు ఓటేసి మరి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి. నేను బచ్చు రామకృష్ణ, నార్కల్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. మరి అందరూ కూడా ఒకసారి మళ్ళీ పదాభివందనాలు చేస్తూ శ్యామన్న కోటేసి గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి.